ఆడుకుంటున్నటువంటి ఇసుకను స్థానికులకు అవసరాలకు అమ్ముకుంటున్నటువంటి యువతను ఈరోజు నిర్వీర్యం చేసి ట్రాక్టర్లు ఫైనాన్సర్స్ గుంజుకుపోయే విధంగా ట్రాక్టర్ పైన డిపెండ్ అయి బతుకుతున్నటువంటి యువత రోడ్డున పడే విధంగా చేయడం జరిగింది. అదేవిధంగా అక్రమ మైనింగ్ మేము అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా నేను శాసనసభ్యుడిగా అక్రమ మైనింగ్ విషయంలో కానీ లేదంటే కాంగ్రెస్ హయాంలో ప్రియాంక గాంధీ మొగుడు రాబర్ట్ వాద్రాకు ఎంఎన్సీ కంపెనీకి వారు దారాదత్తం చేసి ఇక్కడ ఈ ప్రజల ప్రాణాలతో జీవితాలతో సంబంధం లేకుండా యురేనియం తవ్వకాలకు అనుమతులు ఇవ్వడం జరిగింది. ఉద్యమ సందర్భంలో మేము మీరు తెచ్చినటువంటి వాహనాలను వెనక్కి పంపడం జరిగింది. అదేవిధంగా అక్రమ మైనింగ్కు పాల్పడతామంటే మైనింగ్ చేస్తామంటే మేము చట్టబద్ధంగా చట్టసభల్లో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపడం జరిగింది. కానీ ఈరోజు ఏం చేస్తున్నారు? మైనింగ్ మాఫియాను ప్రోత్సహించడం కోసం మైలారం అనే బల్మూర్ మండలంలో ఉన్నటువంటి గ్రామానికి మీరు పెద్ద పెద్ద మిషన్స్ దించి అక్కడ ప్రజల జీవితాల్లో చెలగాటమాడుతూ ఉన్నారు. అదే కాకుండా రాజకీయంగా ఇక్కడ ఈ రాష్ట్రంలో ఏ పార్టీ ఉండకూడదు అనే సందేశాన్ని రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ లేకుండా చేస్తాం, బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేస్తాం, బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేస్తాం, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తామనే ఇండికేషన్ సందేశం గౌరవ ముఖ్యమంత్రి ఇస్తే యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా ఆయన ఆదేశాలను తూచా తప్పకుండా నియోజకవర్గాల్లో జిల్లాలలో అదేవిధంగా ప్రతి గ్రామంలో మీరు అవలంబిస్తున్నటువంటి విధానాన్ని చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అదేవిధంగా ఎలక్షన్ల సందర్భంగా ఎక్కడికక్కడ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి వగల ఏడుపులు ఏడ్చి అలవిగాని హామీలు ఇచ్చి నెరవేర్చలేనటువంటి స్థితిలో ప్రజల ఆలోచనలను చర్చలను ఈ దాడుల వైపు రాజకీయాల వైపే మళ్లించాలి తప్ప మేము ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేము అనే కన్క్లూజన్కు వచ్చి మీరు ఈ రకంగా దాడులు చేస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. తప్పకుండా మీరేదైతే మేము అధికారం కోల్పోయిన తర్వాత నేను ఓడిపోయిన తర్వాత ఏ ఫ్లెక్సీలనైతే అచ్చంపేట నియోజకవర్గం మొత్తంగా ఫ్లెక్సీలు పెట్టి వాళ్ళను ఊరేగించి ఈ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా మీ ముఠాను వసూళ్లకు ప్రేరేపించే విధంగా చేస్తే పోలీసులు ఆ కేసులన్నింటినీ కూడా బయటకి రాకుండా తొక్కి పెట్టడం జరిగింది. ఈరోజు వ్యాపారుల నుంచి 20 లక్షలు ఇస్తారా 30 లక్షలు ఇస్తారా ఇవ్వరా మా దొంగ ముఠాల సంస్థ ఎట్లా జీవనం కొనసాగాలి మేము మా మనుగడ ఎట్లుండాలని వాళ్ళేదో సమాజానికి ఏవో సేవ చేస్తామన్నట్టుగా యాంటీ సోషల్ ఎలిమెంట్ సంఘ విద్రోహ శక్తులు కావలసినటువంటి చందాలను వసూళ్లను బెదిరించి అక్రమ వసూళ్లను ప్రోత్సహిస్తూ ఈరోజు స్థానిక ఎమ్మెల్యే వాళ్లను వెనకేసుకుంటూ రావడం, జైళ్లలో ఉన్నటువంటి వాళ్ళను బయటకు తీసుకొచ్చి మర్డర్లను కూడా బయటకు తీసుకొచ్చి అచ్చంపేట ప్రజలను ఆందోళన గురి చేయడమే కాకుండా నాకు సైతం హెచ్చరికలు చేస్తా ఉన్నారు. మీ తాటాకు చప్పుళ్లకు భయపడను, ప్రాణ త్యాగానికైనా సిద్ధపడతా, కానీ ప్రజల జీవితాలతో ఎవడైనా చెలగాటం ఆడతామంటే ప్రాణాలను అడ్డం పెట్టి మా నాయకులను కార్యకర్తలను మా ప్రజలను కాపాడుకుంటాం తప్ప మీ దాడులతోన వెరిసేది లేదు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ నిన్నటి దాడి విషయంలో ఇప్పటికీ 24 గంటలు గడుస్తున్నప్పటికీ ఈ రోజు వరకు కూడా ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకపోవడం, ఓటింగ్ రోజు ఎన్నికల రోజు వాంగూరు మండలంలో మా మండల పార్టీ మాజీ ప్రెసిడెంట్ నరేందర్రావు గారిపైన ప్రశాంత్ గారిపైన అదేవిధంగా వారి తల్లిపైన ఎన్నికల ప్రచార సందర్భంలో దాడులు చేసి అటెంప్ట్ మర్డర్ కేసెస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ ఇప్పటికీ ఒక మామూలు కేసు కూడా వాళ్ళ పైన బనాయించకుండా ఈ పోలీసు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఎంత మాత్రం సమాజానికి శ్రేయస్కరం కాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూనే స్పందించినరా సరే లేదంటే హ్యూమన్ రైట్స్ కమిషన్ కు వెళ్తాం, కోర్టులకు వెళ్తాం. ప్రజాస్వామ్యంలో ఇటువంటి ప్రజా వ్యతిరేక శక్తులను ఖచ్చితంగా ప్రజలే వారికి బుద్ధి చెప్పే విధంగా ప్రజల్లో చైతన్యం నింపుతాం, ధైర్యాన్ని ఇస్తాం, ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతాం. అసాధ్యం అనుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ పార్టీ అభిమానులకు ఉంది. వీళ్ళు మమ్మల్ని మేము కాపాడుకోవడమే కాకుండా మా ప్రజలను కాపాడుకునేటువంటి విషయంలో మా సత్తా చాటుదాం. ఖచ్చితంగా ఎంతకైనా
మీ దాడులకు ఇప్పటికే ప్రతి దాడులకు సిద్ధంగా ఉన్నాం. కానీ మా సంస్కారం అడ్డొస్తా ఉంది, మా బాధ్యత గుర్తొస్తా ఉంది. కాబట్టి చట్టం తన పని తాను చేసుకుపోతుందనే ఒక నమ్మకంతోనే ఉంటే చట్టం ఈరోజు దుర్మార్గులకు చుట్టంగా మారింది. గూండాలకు, రౌడీలకు, మర్డరర్లకు, హంతకులకు ఈరోజు ఒక వత్తాసు పలుకుతూ వారికి రక్షణ ఇస్తుంది తప్ప మా చెల్లి నిర్మల పైన, తన భర్త తమ్ముడు బాలరాజ్ గారి పైన, మా తమ్ముడు హాస్పిటల్లో ఉన్నాడు ఇప్పుడు మహేష్ పైన, నరేందర్ రావు గారి పైన, ప్రశాంత్ గారి పైన, అదేవిధంగా నియోజకవర్గంలో చాలా మంది ఈరోజు అక్కడి నుంచి నూకల్ చింత వాటిక రకరకాల తండాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది. వంకరాయ తండ, వంకమూతి తండ నుంచి కూడా, పెద్ద తండ నుంచి కూడా మనకు కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా దాడులతోన మా పార్టీని, మమ్మల్ని అణిచే ప్రయత్నం ఎందుకోసం జరుగుతూ ఉంది అంటే ఇప్పుడైతే ఏమి ఎన్నికలు లేవు, కానీ భవిష్యత్తులో వాళ్ళు చేసే అక్రమ దందాలకు అడ్డుపడొద్దనే ఆలోచనతోన మీరు ఈ అణిచివేతకు శ్రీకారం చుట్టినట్టుగా అర్థమవుతా ఉంది. వెంటనే డీజీపీ గారు స్పందించాలి, జిల్లా ఎస్పీ స్పందించాలి. వెంటనే సుమోటోగా ఇటువంటి వాటిపైన కేసులు బనాయించి మరొక్కసారి ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. లేకుంటే మాకున్నటువంటి అన్ని వేదికలను వాడుకుంటాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం, మా ప్రజలకు రక్షణగా ఉండడం కోసం ఎంత త్యాగానికైనా సిద్ధపడతాం తప్ప మీ బెదిరింపులకు వెరవమని సందర్భంగా తెలియజేస్తూ ఈ సంఘటనలన్నింటినీ కూడా నేను తీవ్రంగా ఖండిస్తూ ఇప్పుడు మా ఎంపీ అభ్యర్థి, కాబోయే ఎంపీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. మన్నెవారిపల్లి ఈరోజు అచ్చంపేట పట్టణంలో ఏర్పాటు చేసిన ఈ మీడియా సమావేశానికి వచ్చిన అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా బాధగా ఉన్నది, చాలా విచిత్రమైన పరిస్థితుల్లో, ఉద్విగ్నమైన పరిస్థితుల్లో ఈరోజు మరి ఈ మీడియా సమావేశం పెట్టాల్సి వస్తున్నది. మరి ఈరోజు స్థానిక ఎక్స్ఎమ్మెల్యే, మాజీ విప్ డాక్టర్ గువ్వల బాలరాజు గారు చాలా చక్కగా ఈ ప్రాంతంలో ఏ విధంగా అరాచక పాలన నడుస్తూ ఉన్నది అనేది చాలా క్లియర్గా వివరించడం జరిగింది. నేను ఆ విషయాల జోలికి పోకుండా నేను జరిగిన సంఘటనల గురించే నేను మాట్లాడతా, పోలీసు రెస్పాన్స్ గురించి మాట్లాడతా. నిజానికి ఈరోజు నాకు చాలా బాధగా ఉన్నది, చాలా సిగ్గైతా ఉన్నది. ఏ పోలీసు డిపార్ట్మెంట్లో అయితే నేను 26 సంవత్సరాలు ప్రాణాలకు తెగించి మరి భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అత్యున్నత శౌర్య పథకం అందుకున్నాను, ఏ పోలీసు డిపార్ట్మెంట్లో అయితే నాకు పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ వచ్చిందో, ఏ పోలీస్ డిపార్ట్మెంటే నా విశాలమైన కుటుంబం అనుకొని నేను 26 సంవత్సరాలు బతికినో, ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు ప్రేక్షక పాత్ర వహిస్తుంటే మరి నేను నిజంగా నా హృదయం చాలా అంటే చాలా గాయపడ్డది. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే రాజకీయాలకు అతీతంగా మాట్లాడదాం ఒక్క క్షణం. ఈరోజు నిన్న అచ్చంపేటలో సాయంత్రం 4 గంటలకు జరిగిన దాడి, మరి దాడి జరుగుతూ ఉన్నది. ఓకే, పోలీసులకు ముందస్తు సమాచారం ఉందా లేదా అనేది ఒక క్షణం నేను తర్వాత వస్తాను దానికి. కానీ పోలీసులకు ఆ బాధితుడు ఎవరైతే బాలరాజు గారు ఉన్నారో వారి కుటుంబం బెడ్రూమ్లోకి పోయి దాక్కొని అక్కడి నుంచి దాదాపు అర్ధగంట సేపు ఇక్కడున్న స్థానిక ఎస్ఐ గారికి కాల్స్ చేసిన మరి అర్ధగంట తర్వాత ఒక 2 లేక 3 పోలీసులు వచ్చిండ్రు. ఆ ఈయన కాల్ చేసినా లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా డయల్ 100 కాల్ చేసినా మొత్తం మీద వచ్చిండ్రు అర్ధగంట తర్వాత. ఇక్కడ మారణాయుధాలతోని, ఆయుధం ఎక్కడుందంటే అది కర్రే, ఇది చూడండి ఒక్కసారి మీరు, ఇది మామూలు కర్ర కాదు, సెంట్రింగ్ కర్ర. ఈ మారణాయుధాలతోని వాళ్ళు దాదాపుగా 15 నుంచి 20 మంది వ్యక్తులు వచ్చిండ్రు. ఆ వీడియోలన్నీ కూడా నేను నా ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది. ఈ మారణాయుధాలతోని దాడి చేస్తున్నారు అనే ఒక వ్యక్తి ఎవరో సమాచారం ఇచ్చిండ్రు. బాధితుడు అర్ధగంట సేపు కూడా కాల్స్ చేస్తే అక్కడున్న ఎస్ఐ గారు ఎత్తలేదు. వచ్చిండ్రు ఇద్దరు. వచ్చిన పోలీసుల వ్యవహారం మీరు చూడండి. ఒక గలాట జరుగుతూ ఉన్నది. మరి వ్యక్తిని, ఒక బాలరాజు అనే వ్యక్తిని చంపడానికి, వాళ్ళ కుటుంబం హాని చేయడానికి వచ్చిండ్రు. వచ్చినప్పుడు కేవలం చుట్టపు చూపుగా 2 వ్యక్తులను ఒక మరి వాహనంలో పంపించి ఒక ఆయన్నేమో చేతిలో ఒక టాబ్లెట్ పెట్టుకున్నాడు. టాబ్లెట్ అంటే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్, ఒక పెద్ద సెల్ ఫోన్. అదేవిధంగా ఇంకొక ఆయన అదిలిస్తా ఉన్నాడు.
మరి ఆయన కళ్ళ ముందరనే మీరు చూడండి, వాళ్ళ ఇంట్లోకి వీళ్ళందరూ దుండగులు వచ్చిండ్రు, కుర్చీలు బలగ కొడుతున్నారు, అవన్నీ చేస్తున్నారు. అవతల లోపల బెడ్రూమ్ లో ఉండి ఆయన నా ప్రాణాలు పోతున్నాయి మొర్రో అని చెప్పి అడుక్కుంటున్నాడు. అయినా కూడా ఆయన బెడ్రూమ్ తలుపులు కూడా బద్దలు కొట్టిండ్రు. బద్దలు కొట్టిన తర్వాత మరి పోలీసులు బయట ఉండి ఏం చేయాలి? మరి వాళ్ళ దగ్గర నుంచి ముందు మారణాయుధాలు గుంజుకొని అవి వాళ్ళ నిందితులను వచ్చిన వెహికల్ ఎక్కించుకొని పోలీస్ స్టేషన్ తీసుకుపోవాలి. లేకపోతే అదనపు బలగాల కోసం ఫోన్ చేయాలి. ఇక్కడ నుంచి కేవలం 5 నిమిషాల దూరంలో పోలీస్ స్టేషన్ ఉన్నది. అదనపు బలగాల గురించి సార్ గొడవ అవుతున్నది, మరి అర్జెంటుగా అడిషనల్ ఫోర్స్ పంపించండి అని చెప్పాలి. అవి ఏమీ జరగలేదు. ఇక్కడ వాళ్ళు యథేచ్ఛగా 2 పోలీసు కానిస్టేబుల్ చూస్తుండగానే ఇదే గుత్ప కట్టెలతోని దాదాపుగా 7-8 వ్యక్తులు పిచ్చిగా ధ్వంసం చేసిండ్రు, వ్యక్తులను కొట్టిండ్రు. నా దగ్గర వీడియోలు ఉన్నాయి, నేను అబద్ధం మాట్లాడతలేను. నేను ట్విట్టర్లోనే ఈరోజు పోస్ట్ చేయడం జరిగింది. మరి పోలీసులకు అసలు జాడి జరుగుతుందనే సమాచారం లేదా? నేనైతే ఉందని అనుకుంటున్నా. ఎందుకంటే ఇదే వార్డులో ఇదే పోలింగ్ బూత్ల దగ్గర గడబడలైనప్పుడు మరి ఇరు వర్గాల మధ్యలో గడబడైన తర్వాత పోలీస్ స్టేషన్కు మా మున్సిపల్ చైర్పర్సన్ నరసింహగౌడ్ గారు వీళ్ళందరూ కూడా సార్ ఇది గడబడైంది, వాతావరణం బాగలేదని సమాచారం కూడా ఇచ్చిన విషయం అందరికీ కూడా తెలిసింది. దాని తర్వాత మరి ఇది ఏదో అవుతుంది అన్న విషయం మీద పోలీసు వాళ్ళు మొన్న డిస్ట్రిబ్యూషన్ బాక్సులు అవన్నీ కూడా కంటిన్యూస్ గా మరి రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి అంటే వాళ్ళు ఏదైతే మరి కలెక్షన్ సెంటర్ ఉందో కలెక్షన్ సెంటర్ లో పెట్టిన తర్వాత పోలీసు వాళ్ళు ఎలక్షన్ల తర్వాత జరిగే చెదురుముదురు సంఘటనల మీద బందోబస్తు ఏర్పాటు చేసుకొని పెట్రోలింగ్ ఇంటెన్సిఫై చేయాలి. ఎక్కడెక్కడైతే గొడవలు జరిగినాయో ఆ ప్రాంతాల్లో మళ్ళీ గొడవలు జరగకుండా చూసుకోవాలి. మరి అవన్నీ నిన్న జరిగిన ఈ సంఘటనలో జరిగిన దాఖలాలు ఏమీ లేవు, ఆ జాగ్రత్తలు తీసుకున్న దాఖలాలు లేవు. కేవలం చుట్టపు చూపుగా 2 పోలీసులను పంపించిండ్రు. వాళ్ళు కూడా నిందితుల్లో ఒకరిగా చూస్తున్నారు ప్రేక్షకుల్లాగా. ఒక్కరిని కూడా పట్టుకోలేదు. పోనీ ఒక్క నిందితున పట్టుకొని మరి వెహికల్లో కూర్చోబెట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి ఎవరు నిందితులు ఎందుకు వచ్చిండ్రు, వీళ్ళ వెనక ఎవరున్నారని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి కదా, ఇంట్రాగేషన్ స్టార్ట్ చేయాలిగా, అది కూడా చేయలే. మరి దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి? నేను ఇవాళ పొద్దున డిఎస్పీ గారితో మాట్లాడినా. ఈ బాలరాజు గారి తమ్ముడు ఎవరైతే ఉన్నారో ఆయన ఏ హాస్పిటల్లో ఉన్నాడో ఘోరమైన గాయాలు, లోపల ఏం జరిగిందో మనకు తెలియదు, బాడీ లోపల ఏం జరిగిందో తెలియదు, ఘోరంగా గాయాలున్నాయి, ప్రాణాలతో చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నాడు ఆ వ్యక్తి. సో వాళ్ళు అంటున్నారు ఇవాళ కాకపోయినా రేపైనా మమ్మల్ని చంపుతామంటున్నారు, మమ్మల్ని చంపుతారు వీళ్ళని అంటున్నారు. మరి మీరు ఏం చేసిండ్రు? నేను డిఎస్పీ గారితో మాట్లాడినా. అయ్యా మరి ఏం చేసిండ్రు అంటే డిఎస్పీ గారు అంటారు సార్ చూస్తాం సార్ వాళ్ళు పరారులో ఉన్నారు సార్ అంటున్నారు. మీ కళ్ళ ముందర నిందితులు ఘోరంగా గుత్పకట్టెలు తీసుకొని మారణాలు తీసుకొని వాళ్ళు చంపడానికి ప్రయత్నం చేస్తుంటే మీరు ఇప్పటికి కూడా నిందితులను పట్టుకోలేకపోతున్నారు. వాళ్ళు కళ్ళ ముందర నిందితులను పట్టుకోలేని వాళ్ళు రేపు పొద్దున పరారులో నిందితులు పట్టుకుంటారని గ్యారంటీ ఉన్నది. రేపు మీరు జరగబోయేది ఏంది? ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఆదేశాల మేరకు వాళ్ళు వచ్చి మీ దగ్గర సరెండర్ అవుతారు. వాళ్ళకు ఒక్క దెబ్బ తగలకుండా మీరేం అనకుండా వాళ్ళని జాగ్రత్తగా 41A నోటీస్ ఇచ్చి సెక్షన్ 3 సెక్షన్ 4 ప్రకారం మీరు నోటీస్ ఇచ్చి వాళ్ళని జాగ్రత్తగా మీరు వదిలేస్తారు. అదే కదా జరిగేది. మేము అందుకొరకే కదా మీరు ఇక్కడ ఉన్నది. మరి అసలు ఇదేనా మరి చేయాల్సింది మీరు పని? యూనిఫామ్ వేసుకొని ఇదేనా మనకు సిఆర్పిసి చెప్పింది? అసలు సెక్షన్ 166 ఐపీఎస్సి ఏం చెప్తున్నది? మీరు సిఆర్పిసి ప్రకారం ఏం చేస్తున్నారు? అసలు మీరు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారా? మీ బాస్ మరి సిఆర్పిసినా లేకపోతే మరి రేవంత్ రెడ్డి లేకపోతే వాళ్ళ తమ్ముడా లేకపోతే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేనా? దీని మీద పోలీస్ ఆఫీసర్లు డీజీపీ గారు వివరణ ఇవ్వాలి. ఇదే విధంగా నిన్నగాక మొన్న 13వ తారీఖు నాడు మరి మధ్యాహ్నం 3 గంటలకు వంగూరులో కూడా ఇదే జరిగింది. వంగూరులో మైనర్లు ఓటేస్తున్నారని చెప్పి అక్కడ స్థానికంగా ఉండే బీఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ కోట్ల నరేందర్ రావు గారు ఆయన పోయి కంప్లైంట్ చేసిండు బూత్ లెవెల్ ఆఫీసర్ కంప్లైంట్ చేస్తావా బిడ్డ అని చెప్పి ఆయన అక్కడున్న రంగారావు సర్పంచ్ దాని తర్వాత మిగతా గూండాలు కాంగ్రెస్ గూండాలు వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి తమ్ముడు ఎవరు అనుమల చిట్టెల రెడ్డి ఆదేశాల మేరకు వాళ్ళందరూ కూడా ఇతను కొట్టిన తర్వాత ఎవరి మీద కేసు రిజిస్టర్ మీరు చూడండి. వాళ్ళు ఒకరికొకరు తోసుకున్నారు. మేము తోసుకోలేదని అంటలేను, దానికి వీడియో ఎవిడెన్స్ ఉన్నది. కానీ దెబ్బలు కింద పడేసి రాళ్లతో కొట్టింది ఎవరిని? ప్రశాంత్ రావును, నరేందర్ రావు తమ్ముడు ప్రశాంత్ రావును. నరేందర్ రావును దెబ్బలు కొట్టిండ్రు పోలీసులు. అదేవిధంగా నరేందర్ రావు తమ్ముడు ప్రశాంత్ రావును కొట్టిన తర్వాత మరి ఎవరి మీద కేసు బుక్ చేయాలి? ఎవరైతే ఈయనను కొట్టిండ్రో వీళ్ళ మీద కేసు బుక్ చేసి నరేందర్ రావు మీద. కానీ మరి నరేందర్ రావు వాళ్ళ తమ్ముడిని నరేందర్ రావును కొట్టిన వాళ్ళ మీద కేసులు ఎందుకు బుక్ చేయలేదు? దీని మీద ఇంతవరకు ఏ పోలీస్ ఆఫీసర్ ఆన్సర్ చెప్తలేడు.
అక్కడున్న ఎస్ఐ గారు మరి వీళ్ళు కంప్లైంట్ ఇచ్చిండ్రు, వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ తీసుకుంటున్నారు, రూలింగ్ పార్టీ ఇచ్చిన కంప్లైంట్ తీసుకుంటున్నారు, అపోజిషన్ పార్టీ ఇచ్చిన కంప్లైంట్ తీసుకుంటున్నారు. నిజానికి అక్కడ బాధితులందరూ అపోజిషన్ పార్టీ ఇచ్చిన కంప్లైంట్ తీసుకోకుండా వాళ్ళని అట్లే వదిలేసి వాళ్ళు పోయి ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు నేను అక్కడ కూడా పోయి వచ్చిన, విపరీతమైన గాయాలు ఉన్నాయి, వాళ్ళు కూడా చాలా తీవ్రమైన గాయాలతో కొట్టుమిట్టాడుతున్నారు. అదేవిధంగా వాళ్ళ అమ్మ, అదే ప్రశాంత్ రావు వాళ్ళ అమ్మను ఘోరంగా తల మీద కొడితే దాదాపు 7-8 కుట్లు పడ్డాయి. కేవలం 324 పెట్టిండ్రు. అత్యాయత్నం అయితే 307 పెట్టాల్సిన దగ్గర 324 పెట్టిండ్రు. సో కంప్లైంట్ తీసుకోలేదు. మరి 166 ఐపీసీ కింద పోలీసు వాళ్ళని ఎందుకు బుక్ చేయకూడదు? 166 ఐపీసీ ఏం చెప్తున్నది? మరి పోలీస్ ఆఫీసర్ కంపల్సరీ కేసు రిజిస్టర్ చేయాలి. అదేవిధంగా మరి సిఆర్పిసి ఏం చెప్తున్నది? మీరు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే తప్పకుండా కేసు రిజిస్టర్ చేయాలి. అది ఫాల్స్ అయితే ఫాల్స్ అని క్లోజ్ చేయి, లాక్ ఆఫ్ ఎవిడెన్స్ అయితే లాక్ ఆఫ్ ఎవిడెన్స్ అని క్లోజ్ చేయి, లేకపోతే మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని క్లోజ్ చేయాలి. అంతే తప్ప నేను కంప్లైంటే తీసుకోనంటే అంటే మీ బాస్ రేవంత్ రెడ్డియా లేకపోతే సిఆర్పిసినా? మీ బాస్ రేవంత్ రెడ్డియా లేకపోతే ఐపీసీనా? మీరు ఏ విధంగా, లేకపోతే రేవంత్ రెడ్డి కుటుంబమా? మీరు చాలా క్లారిఫై చేయాల్సిన అవసరం ఉన్నది డీజీపీ గారి విషయంలో. అంటే చట్టం అధికార పార్టీలో ఉంటే ఏం చేసినా నడుస్తుంది, అధికార పార్టీలో ఉంటే పోలీసు వాళ్ళు వీళ్ళని తన్నినా నడుస్తుంది, అధికార పార్టీలో ఉంటే బెల్ట్తో మరి బాధితులను కొట్టినా నడుస్తుంది. ఇదే కదా. తర్వాత మూడోది, కొల్లాపూర్ నియోజకవర్గంలో పెద్దకొత్తపల్లిలో చిన్న కారుపాంలో దళితులను విచక్షణ రహితంగా కొట్టిండ్రు కాంగ్రెస్ వాళ్ళు, అదే ఓట్లన్నాడు. ఇంతవరకు ఒక్క అక్యూజ్ని కూడా అరెస్ట్ చేయలేదు. ఎస్ఐని అడిగితే ఆయన నీళ్లు నములుతున్నాడు. అంటే దీని అర్థం ఏంది? అధికార పార్టీ వాళ్ళు ఎన్ని దౌర్జన్యాలు చేసినా మీరు నిందితులను అరెస్ట్ చేయరా? ఇదేనా మరి చెప్తున్నది? ఆర్టికల్ 21 రాజ్యాంగం ఏం చెప్తున్నది? జీవించే హక్కు ప్రతి పౌరుడికి ఉన్నది. ఇప్పుడు మాకు బందోబస్తు ఇవ్వకుండా, మాకు రక్షణ ఇవ్వకుండా, మేమిచ్చిన కంప్లైంట్ రిజిస్టర్ చేయకుండా మీరు మాత్రం నిందితులందరినీ కూడా వదిలేసి మీ కళ్ళ ముందర నిందితులు గుత్పకట్టలు తీసుకొని విచక్షణ రహితంగా కొడతా ఉంటే వాళ్ళని మీరు వదిలేసి నిందితులను అరెస్ట్ చేయకుండా ఉంటే ఏ విధంగా ఇది న్యాయం అవుతుంది? ఏ విధంగా? వై ఈజ్ ఇట్ నాట్ ఎ వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్, దట్ ఈస్ రైట్ టు లైఫ్ అకార్డింగ్ టు ఆర్టికల్ 21 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఐ వాంట్ ద డీజీపీ సార్ టు క్లారిఫై ఆన్ దిస్. ఎందుకు మీ ఎస్పీ గారు ఏం చేస్తున్నారు, మీ డిఎస్పీ ఏం చేస్తున్నాడు? మీ డిఎస్పీ మరి ఇంతవరకు మీరు ఆ మన్నె క్రిషాంక్ ఒక ట్వీట్ చేసినందుకు మీరు ఆయన దాదాపు 10 రోజుల పాటు మీరు చెంచల్గూడ జైల్లో పెట్టిండ్రు. మేఘాల మీద అరెస్ట్ చేసిండ్రు. ఆయన చేసింది ఏంది? ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టల్ క్లోజ్ చేసిండ్రు అనే దాని మీద ఒక నోటీస్ను ఆయన ట్వీట్ చేసిండు. ఆ ట్వీట్ చేస్తే మేఘాల మీద టాస్క్ ఫోర్స్ వచ్చి ఆయనను తీసుకొని రాత్రికి రాత్రి ఏమంటారు భార్యలకు చెప్పకుండా, కుటుంబ సభ్యులకు చెప్పకుండా వాళ్ళను పోలీస్ స్టేషన్ తీసుకొని పోయిండ్రు. కుటుంబ సభ్యులకు ఎవరికి చెప్పకుండా పోలీస్ స్టేషన్ తీసుకొని పోయి దాదాపు 10 రోజుల పాటు అతన్ని జైల్లో పెట్టిండ్రు. కానీ ఈ విషయంలో ఇంతవరకు ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయలేదు, ఒక అక్యూజ్ కూడా పట్టుకోలేదు. కళ్ళ ముందర నేరం జరుగుతుంటే ఆ నేరం చేస్తున్న వాడిని పట్టుకోకుండా వదిలేసిండ్రు. ఇలా వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే దగ్గర ఉన్నారని స్పష్టమైన సమాచారం ఉన్నది. మరి ఎమ్మెల్యేని తీసుకొచ్చి కూర్చోబెట్టండి పోలీస్ స్టేషన్లో. ఇప్పుడు మన్నె క్రిషాంక్ని అరెస్ట్ చేసిండ్రు, డాక్టర్ వంశీకృష్ణ కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టండి, ఆయన కూడా ఇంటరాగేట్ చేయండి, ఆయన కాల్ డీటెయిల్స్ మొత్తం చూడండి, బ్రింగ్ ఆల్ హిస్ సిడిఆర్స్, కాల్ డీటెయిల్స్ అని తీసుకొచ్చి వెరిఫై చేయండి. ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాల్ డీటెయిల్స్, వాళ్ళ టవర్ లొకేషన్, అదేవిధంగా ఎమ్మెల్యే కాల్ డీటెయిల్స్ అవన్నీ మ్యాచ్ చేయండి. మీకు అద్భుతమైన సాఫ్ట్వేర్ ఉన్నది కదా, అవన్నీ మ్యాచ్ చేసి చూడండి, 2 నిమిషాల్లో మీకు నిందితులు దొరుకుతారు. మరి ఎక్కడ పోయింది టాస్క్ ఫోర్స్? అంటే బీఆర్ఎస్ నాయకులు, మరి ప్రతిపక్ష పార్టీలు ఎవరైనా పర్వాలేదు, వీళ్ళని తన్నినా పర్వాలేదు, వీళ్ళని చంపినా పర్వాలేదు, వీళ్ళ చేతులు కొట్టినా పర్వాలేదు, దళితులు వీళ్ళందరూ ఏమైనా, బీసీలు ఈసీలు ఏమైనా పర్వాలేదు, కాంగ్రెస్ పార్టీలు మాత్రం క్షేమంగా ఉండాలి అనేదే మీ ధోరణి కనిపిస్తుంది. అదేవిధంగా మన్నెవారిపల్లిలో మైనారిటీ వాళ్ళను ఘోరంగా కొట్టిండ్రు. అంటే మీరు ఏ వర్గాలకు రక్షణ ఇస్తున్నారు? మీరు ఎందుకోసం ముఖ్యమంత్రి అయినరు? మీరే హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు, మరి మీరే ఆన్సర్ చెప్పాలి. అర్జెంటుగా దీని మీద పూర్తి స్థాయి విచారణ జరగాలి. నాగర్ కర్నూలు జిల్లాలో మరి ముఖ్యంగా అచ్చంపేట ప్రాంతం, కొల్లాపూర్ ప్రాంతం మాఫియా చేతుల్లోకి పోయింది. లా అండ్ ఆర్డర్ పోలీసుల చేతిలో లేదనేది స్పష్టంగా తెలిసిపోయింది. నిజంగా పోలీసుల చేతుల్లో ఉంటే ఇప్పటికల్లా నిందితులు పోలీస్ స్టేషన్లు ఉండాలి, ఇప్పటికల్లా నిందితులు జైలుకు పోవాలి రిమాండ్ అయ్యి. కానీ అది జరగలేదు ఇక్కడ. అంటే దీని అర్థం ఏంది? మీరు
ఆ మాఫియా గ్యాంగులు ఇద్దరు కూడా కలిసిపోయినరు. మీ ఆదేశాల మేరకే నడుస్తా ఉన్నది. ఇక్కడ ఒక అరాచక వ్యవస్థ నడుస్తున్నది. మీరేమైనా చేసుకోండి, ఈ 5 సంవత్సరాలు మేము చంపుతాం, గుత్పగడ్డలతో కొడతాం, మీరు వీడియోలు తీసుకుంటే తీసుకోండి, ఏమైనా చేయండి, మేము చేసేది చేస్తామని అంటున్నారు. మరి ఇదేనా మీరు చేయాలనుకున్నది? మళ్ళీ చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు చేతులు జోడించి, మీరు హోంమంత్రి, ఈ తెలంగాణ ప్రజల 4 కోట్ల మంది రక్షణ మీ చేతుల్లో పెట్టింది తెలంగాణ. కానీ ఇవాళ ఏం చేస్తున్నారు? మీ పార్టీ కార్యకర్తలే మీ కుటుంబ సభ్యుల ఆదేశాల మేరకే మీ సొంత నియోజకవర్గంలో గుత్పగడ్డలు తీసుకొని కొడతా ఉన్నారు. అంటే మరి దీనికి అర్థమైంది, నేను ఏమైనా చేస్తా, మీరు ఏమైనా చేసుకోండి అని అర్థమా? దీని మీద ఒక్కసారి మరి ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మీడియా మిత్రులు, మరి అందరు కూడా సీనియర్ సిటిజన్స్ అందరు కూడా దీని గురించి ఆలోచించాల్సిందిగా నేను కోరుకుంటున్నా. ఇది మామూలు విషయం కాదు. ఇక్కడ ఎక్స్ఎమ్మెల్యే బాలరాజ్ గారి ప్రాణాలకు ప్రమాదం ఉన్నది, అదేవిధంగా సీనియర్ నాయకుల ప్రాణాలకు ప్రమాదం ఉన్నది. ఈ ప్రాంతంలో బీఆర్ఎస్ ఒక్కటే కాదు, మిగతా ప్రతిపక్ష పార్టీలు అందరి ప్రాణాలకు ప్రమాదం ఉన్నది. వీళ్ళ దందాలు అడ్డుకుంటే ఆ అడ్డుకున్న ప్రజల ప్రాణాలకు కూడా ప్రమాదం ఉన్నది. వీళ్ళ దందాలు, ఇసుక దందా కానీ ఇంకేవైనా దందాలు కానీ ఇవన్నీ ఈ ల్యాండ్ మాఫియా దందాలకు ఇవన్నీ అడ్డుకుంటే వీళ్ళ ప్రాణాలకు ప్రమాదం ఉన్నది. అందుకొరకు నేను మళ్ళొకసారి చెప్తున్నా, ఇక్కడ కూర్చున్న ఏ వ్యక్తులకైనా, ఏ ప్రతిపక్ష పార్టీల నాయకులకైనా, లేకపోతే సామాన్య ప్రజల ప్రాణాలకు ప్రమాదం జరిగితే మాత్రం ముఖ్యమంత్రి గారు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని మాత్రం ఈ విషయంలో నేను ఏ మాత్రం సందేహం లేకుండా చెప్తా ఉన్నా. ఎందుకంటే ఇది మా జీవించే హక్కు. ఆర్టికల్ 21 రాజ్యాంగం మాకు కల్పించిన జీవించే హక్కు మా అందరికి ఉన్నది. పోలీస్ ఆఫీసర్లు మేమిచ్చిన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకపోతే వాళ్ళు కూడా 166 ఐపీసీ ప్రకారం వాళ్ళు కూడా నేరస్తులు అవుతారు. ఈ విషయంలో మేము స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గర పోతాం, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గర పోతాం, నేషనల్ ఎస్సీ కమిషన్ దగ్గర పోతాం. నేను మళ్ళీ చెప్తున్న, చేతులు జోడించి పోలీస్ ఆఫీసర్స్, మీరు దయచేసి సిఆర్పిసి ఫాలో కండి, మీ పోలీస్ మాన్యువల్ ఫాలో కండి. ఒక గలాట జరిగితే 2 వర్గాలు కొట్టుకుంటే 2 వర్గాల దగ్గర నుంచి గాయాలు వాళ్ళకైనా వీళ్ళకైనా ఇద్దరి దగ్గర నుంచి ఎఫ్ఐఆర్ తీసుకోండి. తర్వాత మీ పరిశోధనలో ఎవరు అగ్రెసర్, ఎవరు విక్టిమ్ అనేది మీకు క్లియర్ గా తెలుస్తుంది. మొదట ఎవరు ప్రవోక్ చేసిండ్రు, దానికి కారణం ఇది మీరు ఇన్వెస్టిగేట్ చేయండి. కానీ ఒక వర్గం ఎఫ్ఐఆర్ ఏమో మీరు రిజిస్టర్ చేస్తారు, ఇంకొక వర్గం ఇచ్చిన కంప్లైంట్ ఏమో ముట్టుకోరు, ఉల్టా వాళ్ళనే బెల్టులు తీసుకొని కొడతా ఉన్నారు వంగూరు పోలీస్ స్టేషన్ లాగా. ఇది ఎక్కడ న్యాయం? ఏ పోలీస్ మాన్యువల్ చెప్పింది? మీరు ఎవరు నేర్పారు మీకు ఇవన్నీ? అందుకొరకే ప్రజలందరూ కూడా దీన్ని గుర్తించాలి. బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ విషయంలో కాంప్రమైజ్ కాదు. సో ఈ విషయంలో అర్జెంటుగా ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఇక్కడ మాఫియా గ్యాంగులు చాలా తిరుగుతూ ఉన్నాయి, నయీ ముఠా ఆనవాళ్లు మళ్లీ కనిపిస్తా ఉన్నాయి. మళ్ళీ ఒకసారి ఈ ప్రాంతం ఆ ముఠాల చేతిలోకి పోతే మాత్రం దీన్ని వెనక్కి తీసుకురావడం కష్టం. అందుకొరకు నేను మళ్ళీ చెప్తున్నా, డీజీపీ గారు మీరు దయచేసి ఒక స్పెషల్ టీంని ఇక్కడ పంపించండి, పర్మనెంట్ గా ఇక్కడ స్టేషన్ చేయండి. ఈ ముఠాలు, ఈ అచ్చంపేట ఎమ్మెల్యే, అదేవిధంగా కొల్లాపూర్లో మరి జూపల్లి కృష్ణారావు మినిస్టర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ముఠాలు, ఇవన్నీ కూడా వీళ్ళందరినీ కంట్రోల్ చేయాల్సిన అవసరం అర్జెంటుగా ఉన్నది. లేకపోతే మాత్రం ఇది ఒక మరో ఆఫ్ఘనిస్తాన్ అయ్యే పరిస్థితి ఉన్నదని కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నా. అందుకొరకే దయచేసి మరి ఈ రోజు ప్రజలందరూ కూడా గుర్తించాలి, బీఆర్ఎస్ ప్రజాస్వామ్యబద్ధంగా పోతా ఉన్నది పార్టీ. ఎక్కడ కూడా మేము ఆ రోజు వాళ్ళ చట్టాన్ని వైలేట్ చేయలేదు, ఈ రోజు కూడా చట్టాన్ని వైలేట్ చేయాలని అనుకోవడం లేదు. వాళ్ళేదో దాడులు చేసినట్టు ప్రతి దాడులు చేసే ఒక నీచమైన చట్ట వ్యతిరేక సంస్కృతి మా దగ్గర లేదు. మేము ఇప్పటికి కూడా పోలీసు వ్యవస్థను కోరుకుంటున్నాం, డిమాండ్ చేస్తున్నాం, చట్ట ప్రకారం డిమాండ్ చేస్తున్నాం. ప్లీజ్ అరెస్ట్ ద అక్యూజ్డ్ అర్జెంట్లీ. అండ్ దెన్ వీళ్ళు ఎవరైతే హ్యాబిచువల్ క్రిమినల్స్ ఉన్నారో, ఎవరైతే మాఫియా మెంబర్స్ ఉన్నారో, అర్జెంటుగా వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టి చెంచల్గూడ జైలుకు పంపించండి, చెర్లగూడ జైలుకు పంపించండి. సీ దట్ దే ఆర్ ఇన్ ద పోలీస్ స్టేషన్ ఫర్ అట్లీస్ట్ 6 months. ఆ ప్రాంతం అంతా కూడా మరి ప్రశాంతంగా ఉంటట్టు చూడండి. వాళ్ళు ఇంకా ప్రశాంతం రాకపోతే ఇంకో 6 నెలలు పెట్టండి. అంతే తప్ప ఈ మాఫియా గ్యాంగుల చేతిలోకి వాళ్ళు ఏదో అధికార పార్టీలు ఉండరని పెడితే మాత్రం ఇక్కడ ఊరుకోరు, పెద్ద విప్లవం వస్తుంది. దాని తర్వాత మళ్ళీ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే లాభం లేదని చెప్తూ మరి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా, నాయకులకు అందరూ కూడా నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో కూడా మన చట్టాన్ని అతిక్రమించాం, మనకు ఆ సంస్కృతి లేదు. కానీ మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడాల్సిన అవసరం లేదు, చట్టం మన వైపు ఉన్నది, ధర్మం మన వైపు ఉన్నది, న్యాయం మన వైపు ఉన్నది. మొత్తం 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు మన వైపు ఉన్నారు. అందుకొరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. బరాబర్ మనం ఈ దుర్మార్గులను ఎదుర్కొందాం, చట్ట ప్రకారమే ఎదుర్కొందాం అని చెప్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ మరి బాలరాజు గారి కుటుంబం, అదేవిధంగా నరేందర్ రావు గారి కుటుంబం, వీళ్ళందరి కుటుంబాల మరి అందరి పార్టీ కార్యకర్తల కుటుంబాలు, అదేవిధంగా సామాన్య ప్రజల ఈ మీడియా ఈ మాఫియా
వల్ల ఇబ్బంది పడ్డ ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలందరి కుటుంబాలకు మేము సంఘీభావంగా ఉంటాం. వాళ్ళకి చీమ గుట్టినా కూడా వెంటనే అక్కడికి వచ్చి వాళ్ళని ఆదుకుంటామని చెప్తూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన మరి మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ మేము ఈ రోజు ఎస్పీ నాగర్ కర్నూలుకు నేను బాలరాజు గారు మరి సీనియర్ నాయకులు అందరూ కూడా కంప్లైంట్ చేస్తున్నాం. అదేవిధంగా రేపు డీజీపీ తెలంగాణకు కూడా కంప్లైంట్ చేస్తున్నాం. అదేవిధంగా స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్, అదేవిధంగా మరి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ వీళ్ళకు కూడా మేము కంప్లైంట్ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా నిందితుల మీద పీడీ యాక్ట్ పెట్టి వాళ్ళను జైల్లోకి పంపించేదాకా వదిలేది లేదు అని కూడా ఈ సందర్భంగా మరి తెలంగాణ ప్రజలందరికీ కూడా ప్రమాణం చేస్తూ మరొకసారి జై తెలంగాణ. మాట్లాడు బాలరాజ్. నమస్కారం అన్న. మీడియా మిత్రులకు విలేకరులకు అందరికీ, విలేకరులందరికీ నమస్కారం అన్న. నిన్న జరిగిన సంఘటన అన్న, మొన్న పోలింగ్ రోజు ఏమైంది, చిన్న సంఘటన, ఆర్పీలో పోల్ చిటీలు పంచడం జరిగింది. ఆమెని కాంగ్రెస్ వాళ్ళు 2-3 మాటలు అంటే ఆమె ఏడ్చుకుంటా బయటికి వెళ్ళింది. మేము సంధాయించి మళ్ళీ ఆమెను పోల్ చిటీలు చేయడం జరిగింది. జరిగిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు గడబడి చేసుకున్నారు. దానికి మాకు ఏదంటే సంబంధం లేదు. మేము పక్కలుండే వీళ్ళు గడబడి మేము సంధాయించి ఇంటికి వెళ్ళొచ్చినాం. మళ్ళీ ఆడికి ఆడిపోయినాం. పోయిన తర్వాత మా ముగ్గురు మీద కంప్లైంట్ ఇచ్చేసిండు. వాళ్ళు ఇచ్చేసినాక ఎస్ఐ గారు ఏంది మధ్యాహ్నం నాకు ఫోన్ చేసిండు, బాలరాజు గారు నువ్వు వీడియో ఉండొద్దు, నువ్వు పోలింగ్ కార్డు ఉండొద్దు, నువ్వు ఇంటికి వెళ్ళిపో. ఇంటికంటే ఎందుకు వెళ్ళిపోవాలి సార్, నేను ప్రజాప్రతినిధి, నేను ఇక్కడ పోలింగ్ కార్డు ఉంటే నీకు ఏమవుతుంది సార్ అన్న. లేదు నీ మీద నా మీద ఏం కేసు అయితే సార్, నువ్వు మీ కాంగ్రెస్ వాళ్ళని అడగన్న, కన్మ వార్డులు ఉన్నారు కొన్ని నిజాయితీగానే ఉంటే మనకు చెప్పిండ్రు. శంకర్ బాలరాజు ఏం మనలు ఇంకా వాళ్ళే మనం సంధాయించిండ్రు, లేకపోతే మనోళ్ళు కొట్టుకుంటుంటే తలకాయలు వాళ్ళు అని చెప్పిండు. నిన్న ఎస్ఐ గారు మళ్ళీ పిలిపించినాక వాళ్ళు చెప్పిన మాటలని మమ్మల్ని రిటర్న్ తొలిచేసినాక ఎస్ఐ గారు మళ్ళీ నాకు చెప్పి బాలరాజు గారు నీకు మొన్న చెప్పినా ఇయ్యాలనుకొని చెప్తున్నా, నువ్వు అచ్చంపేటలో 2 రోజులు దూరంగా ఉండడం మంచిది, ఎందుకు ఉంటున్నావు అని. ఏం లేదు సార్, నా దగ్గరికి వస్తారు కాలనీ, నేను అన్న తమ్ముళ్ళలాగా, నేను 20 ఏళ్ళ రాజకీయ చరిత్ర సార్ నాది, నా సాయినగర్లో నా దగ్గరికి వచ్చేటోళ్ళు లేరు, చాలా మంచి అన్నదమ్ములలాగా మేము ఉంటాం సార్ అన్న. ఎందుకైనా మంచిది పో అన్నాడు. నాకు ఆయన అన్న తర్వాత మళ్ళీ నిన్న ఉదయం ఒకటి కాంగ్రెస్ కార్యకర్తని నా దగ్గరికి వచ్చాను. నీ గురించి రాత్రి మేమందరం చర్చించుకున్నాం. ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే గారు ఊకే బాలరాజు అని మీరు ప్రతి ఎలక్షన్ అప్పుడు నన్ను సాయినగర్లో నన్ను అంటుండ్రు. మీరు ఏం లేదు ఆయన, మీరు ఏదో చేసిరాని నేను చూసుకుంటా, మీరు ఎందుకు ఊకే ఆయన పేరు మీరు 10కి 10 సార్లు నాతో పలకకూడదు అన్నాడంట. అన్నాక ఇట్లా సమాచారం ఉంది, నువ్వు పో అంటే పాపం మా రాజు మా లింగం విలువకు ఉండి అన్నా నువ్వు వదిన కలిసి హైదరాబాద్ పోరా, అమ్మ గీజానికి భయపడుకుని ఇట్లా పోతారా, నేను ఏం చేశాను వీళ్ళకి భయపడుకు ఇయ్యాల పోతా, మళ్ళీ 4 దినాలు అయినాక నేను మళ్ళీ సాయినగరే రావాలి, ఎందుకు నేను భయపడకుండా అని వీళ్ళతో చెప్పిన. అన్నా ఎందుకైనా మంచి ఇంకా తర్వాత మా బిడ్డ నేను హైదరాబాద్ వెళ్తూ అత్తగారింటికి పోయింది. మా బిడ్డ హైదరాబాద్ పోతున్నా నాయన నేను ఇట్లా రా అంటే, నేను మళ్ళీ మా బాబు మా డ్రైవర్ని తోలుకొని పోయి ఎల్టూరుకు పోయి 3:30 లోపల ఎల్టూరుకు పోయి మా బిడ్డని హైదరాబాద్ బస్సు ఎక్కించిన. వచ్చేసిన రాగానే ఇంట్లోకి వచ్చి కాలు కడుకుంటున్నా, కొద్ది ఆకలి అవుతుంది, ఆడుకొని తినలే. నేను ఇంకా పెట్టమ్మా అంటే ఈమె ఉడుకుగా కిచెన్లోకి పోయింది. గుడ్ల రవన్నీ ఒక అతడు వచ్చి అనాన్న ఉరికొచ్చింది నా కాడికి. అరే ఏమన్నా ఎవరికైనా ఆపద అయితే నా దగ్గర ఎట్లుంటుంది అంటే, సాయినగర్లో ఇప్పటికైనా నేను బయటకు పోయినాక చీమ చిటుకుమన్నా అని వాళ్ళని ఈగ వాళ్ళని అని అట్లుంటా, అందరిని అట్లా సొంతం అన్నదమ్ములలాగా అక్క చెల్లెలాగా అందరిని అంత మంచిగా చూసుకుంటా. ప్రతిపక్ష పార్టీ 20 ఏళ్ల నుంచి కూడా మా ఎమ్మెల్యే గారు కానీ, మాకు స్థానిక ఇక్కడ మా పెద్ద మనిషి మా మనోరన్న కానీ ఎవరిని జీవించకపోయింది. శత్రువుగా సాయం చేయాలి బాలరాజు, అప్పుడే మనం లీడర్ అవుతాం అన్నప్పుడే నేను శత్రువుగా ఇంటికి వచ్చినాక అటువంటి సాయాలు చేశాను. అటువంటి టైంలో నేను ఇంటికి రావడం జరిగింది. ఇంట్లోకి వచ్చి ఇట్లా అంటున్నా, రవి గారు రా బయటకంటే అంటే నాకు అప్పుడే డౌట్ వచ్చింది. ఈ గోడంచుకు కట్టెలు పట్టుకుని ఇట్టున్నారు. అరే ఏకదమ్ ఇంకా మా నిర్మాణం లోపల తీసుకుపోయినా, అమ్మని మా కొడుకుని లోపల తీసుకుపోయినా, గడబెట్టేసిన. ఏందేందని ఈమెకేం తెలుస్తలేదు అప్పటి దగ్గర. ఎలక్షన్ గడబడి ఉంది, కాంగ్రెస్ వాళ్ళు మన మీదకి వస్తుందా అని వేసి వీళ్ళని ముగ్గురు పెట్టి బయటకు వద్దామంటే కల్లా మా భార్య మా అమ్మ కాలు గట్టే పట్టుకున్నారు. వద్దు బిడ్డ నువ్వు బయటకు పోదు, నీ వద్దు బిడ్డ మేము చచ్చిపోతాం అంటే అట్లనే ఇంకా తలుపుకు అనుకుని అట్లనే ఉన్నా. గబ్బా గుద్దేసిండు. నేను ఉడకగా మా తమ్మునికి ఫోన్ చేయలే. మా కొడుకు ఏమన్నా కానీ చనిపోతే నన్ను నా భార్యను చంపేస్తారు. మా టీఆర్ఎస్ నాయకులు మొత్తం ఒక్కొక్కరు ఒక సైనికులాగా ఉంటారు. మాకు చనిపోతే మేము చనిపోదు, ప్రాణత్యాగం ఎన్నో తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది చనిపోయారు. దాంట్లో నేను నా భార్య చనిపోతే తక్కువేం కాదు. అట్లనే అనుకున్న ఎవరికి నేను ఫోన్ చేయలేదు. నా ఫోన్తో మా కొడుకే భయపడి మా తమ్ముళ్ళకి ఫోన్ చేసిండు, లింగంకు మా మహేష్కు వీళ్ళందరికీ ఫోన్ చేసిండు, రాదుకు వీళ్ళు చేసిన కల్లా తమ్ముడు ఏకదమ్ వీళ్ళకి వచ్చే కల్లా తమ్ముని బాగా కొట్టేసిండు, మా సురేష్ని కొట్టేసిండు, బాలకృష్ణని, లింగంని అందరు చిత్త మధ్యలో పాపం ఈ పక్కన ముస్లిం పిల్లాడు, మా పక్కింటి పిల్లాడు, వీళ్ళు పిల్లాడు వచ్చి అరే అంకుల్ని లోపల చంపుతుంటే ఈ ప్లాన్ పోతే ఈ పిల్లాడు అవతల దుంకెళ్ళి వచ్చాను. తలకాయ వలుగుతున్నాయి ఈ ప్లాన్కి పాపం. ఆ రకంగా నన్ను టార్చర్ పెట్టుకుంటా. ఈడ ఉడకంగా ఏమైందని అంటే శేషన్న బ్యాచ్ ఏదో అనుకుంటా. ఈయన సిద్దిక్ భాయ్ ఒకరున్నారు, కంచి రామయ్య
నన్ను హోటల్కి ఆన్నే అన్నారు, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు, నీకు ఉంటుంది చూడడానికి ఖచ్చితంగా అంటే నీవేం చేస్తావన్నా, నేను పబ్లిక్లో ఉన్నటువంటి నన్ను ఏం చేయలేవన్నా, నీ డాగులకు నేను భయపడతాను కదా, నేను పబ్లిక్లో నీ డాగులకు నేను భయపడనన్నా, నేను ఇంటికి వంటే పోను, నేను ఏదో బాధాప్తో మేము ఒక పార్టీలో ఉన్నాం, పార్టీ కట్టుబడి ఉంటున్నాను, అట్లనే ఉన్నాక నీకు చూడు నీ తర్వాత నేను రేపు ఏమవుతుందని అన్నాడు. వాడు నిన్న ధనధన్ పబ్లిక్ తోలుకొచ్చాను. సిద్దిక్ భాయ్ మళ్ళీ సాయంత్రం ఓటేనికి వచ్చి మా పిల్లలతోటి అప్పుడే మారక నువ్వేం కొట్టేసేది ఉంటే మీరు ఇప్పుడు నాకేం చెప్తాను సిద్దిక్ భాయ్ చెప్పిందంట. సిద్దిక్ భాయ్ ఇక్కడ మైనార్టీ లీడర్ ఆయన. వీళ్ళంతా చాలా రోజుల నుంచి నా మీద ఇట్లా అనుకున్నారు. మా సార్ దృష్టి కూడా అన్నగారి దృష్టికి తీసుకున్న బాలరాజు, నేను ఉన్న తమ్మి, నువ్వు ధైర్యంగా ఉండు, నీకేం కాదు, నేను చూసుకుంటాను. నిన్న నుంచి వెంటనే నేను లోపల రూమ్లో ఉన్నాక ఫస్ట్ వీళ్ళందరికన్నా ఎస్ఐ గారికే ఫోన్ చేసిన, సార్ నువ్వు అన్నదే వాస్తవమైంది, నా మీదకి అటాక్ వచ్చిండ్రు రా సార్ అంటే, వస్తున్నా అర్ధ గంట అయింది రాడు. ఏం సార్ ఎందుకు, పాపం బయట వాళ్ళే 100 కాల్ చేస్తే తక్కువ వాళ్ళిద్దరు వచ్చిండ్రు. వాళ్ళు వచ్చి కొడుతుంటే నేను అప్పుడే బయటకు వచ్చినా, వాడిని అక్కడ వదిలిపెట్టిండు, వీళ్ళు ఇక్కడ వదిలిపెట్టిండు. ఇప్పుడు ఎస్ఐ గారు వచ్చినా కూర్చొచ్చి బండ్లు వేయాలి, ఏదైనా సరే అక్కడ జరుగుతుంది, ఏదన్నా కానీ మా పిల్లలనే వాళ్ళని తీసుకొచ్చి బండ్లు వేయాలి. వాడు అక్కడ పోతుంటే ఇక్కడ పోతుంటే ఏమంటలేడు, ఏమనుకో. నా కానిస్టేబుల్ కొడుతుంటే, మా తమ్ముని కొడుతుంటే, మీరు వీడియోలు చూడాలన్న, కొడుతుంటే కానిస్టేబుల్ ఇక్కడ మా తమ్ముని దొప్పుకొస్తుంది కానీ మన ఒక్క మాట అంటే కట్టె గుంజుకుంటలేరు. అంతగానము అరాచకం చేస్తుండ్రు. ఈ వంశకృష్ణ ఎట్లా ఉన్నాడంటే 15 ఏళ్ల నుంచి ఎక్కడున్నాడో ఏం కథనో ఇప్పుడు ఎక్కడ పోయి మమ్మల్ని టార్గెట్ పెట్టుకున్నాడు. టార్గెట్ పెట్టుకొని టీఆర్ఎస్ నాయకుడు అనేది లేకపోతే మా పార్టీలో కలిస్తే నీకు ఏం కాదు. ఇది ఇట్లా ఉడకంగా మాతోటి 15 రోజుల నుంచి జరుగుతుంది. పార్టీ చచ్చినా కానీ నేను పార్టీ మారనని చెప్పిన, మా అన్నతోడు నిన్న మొన్న అదే చెప్పిన, పార్టీ మారను, చనిపోతే కానీ నేను పార్టీ మారేటోను కదన్న. పార్టీ అయినా మారాలి, లేకపోతే ఇలాంటి దౌర్జన్యాలు చేస్తున్నానా. దీనికి ఒక్కటి మీరు మీడియా సహకారం ఉండాలి, పెద్దల సహకారం ఉండాలి. ఈ కాన్స్టిట్యున్సీ రేవంత్ రెడ్డి గుడకంగా ఇలాంటి ఎమ్మెల్యేలని కొద్దిగా వాళ్ళకి చెప్పి ఇవన్నీ ఉడకంగా ఈ అన్ని సంఘటనలు జరగకుండా చూసుకోవాలి. ఇట్లనే నాకైతే రేపు మా కౌన్సిలర్కి, ఇంకో కౌన్సిలర్కి అయితే, స్థానిక సర్పంచ్లకు అవుతుంది, మా మున్సిపల్ చైర్మన్కి అవుతుంది. నిన్న నుంచి వాళ్ళని ఒక్కరిని, ఇంతకుముందు మనకు దాంట్లో ఒక కానిస్టేబుల్ అన్న తెలుసు, అన్న ఏమైందంటే బాలరాజుని చూస్తే మాకు బాధ అనిపిస్తుంది, కానీ ఇప్పుడైతే ఇంతవరకు ఒక్కరిని పట్టుకోసలే, అసలు నీ ఊసెత్తలేదు పోలీస్ స్టేషన్ అన్న చెప్తున్నాడు. అన్న చెప్పంగానే ఆయననే కళ్ళతడి పెట్టుకుంటుంది, ఇదేంది ఇంత ఘోరంగా జరుగుతుంది బాలరాజు ఆయనే కండి, ఇంతవరకు ఒకరిని పట్టుకురాలి, మాకు న్యాయం చేయాలి, ఇంతవరకు ఇట్లనే ఉన్నా అనుకో, నన్ను కానీ మా తమ్ముళ్ళని కానీ నాతో పాటు నా కార్యకర్తలను అందరినీ వాళ్ళు చంపేయడానికి దీనికి వంశకృష్ణ అండదండలు ఉన్నాయి. ఆయన కుళ్ళైపోయినట్టు భార్యనే ఆయన చంపేసినారని చెప్పిందంట. ఒకటే మా మీద టార్గెట్, చంపేసినందుకు పట్ట పగులు మధ్యాహ్నం దన్నదన్న గుప్పలు తీసుకొని మా దగ్గరికి వచ్చిండు. ఒకటి మేము వెనక ఉంటే గొడ్డలు ఉంది, దాంతో నరికిపాడుతుంది కానీ నాకు ఎంత అనిపిస్తుంది. ఆ విధంగా మమ్మల్ని చేస్తుండ్రు. దయచేసి మీ మీడియా సహకారం ఉండాలి, విలేకరుల సహకారం ఉండాలి, మీ పోలీసు వాళ్ళకు సహకారం ఉండాలని నేను అనుకుంటున్నా. కానీ మీరు మొత్తం వన్ సైడ్ చేస్తుండ్రు. దయచేసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నా. మాట్లాడదామా? ఓకే. మ్యాప్ వీళ్ళు చూపించిన స్థలంలో ఒక ఇటుకరాయి పెట్టాల. అట్లాగే